హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా నంబూరి. ఈరోజు మేము ఫ్యామిలీతో చిన్న తిరుపతి వెళ్తున్నాం అనమాట. మా మ్యారేజ్ అవ్వకముందు నేను పెళ్ళి తొందరగా అయితే వస్తాను అనుకున్నాను. సో మా మ్యారేజ్ తర్వాత పవన్తో కలిసి ఫస్ట్ టైం నేను చిన్న తిరుపతి వెళ్తున్నాను. పవన్ కూడా వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. సో ఈ జర్నీ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గో. సో నేను 4కి లేచాను అనడం కన్నా అసలు నైట్ అంతా పడుకోలేదంటేనే బాగుంటుంది. ఎందుకంటే నాకు ఒక హ్యాబిట్ ఉందన్నమాట. రేపొద్దున నేను ఎక్కడికన్నా వెళ్తున్నాము టుమారో అన్న ఏమన్నా జర్నీ ఉన్నా నాకు నైట్ అంతా నిద్ర పట్టదనమాట. అదేంటో తెలీదు, చిన్నప్పటి నుంచి నాకు అలాగే ఉంటుంది. ఈరోజు నేను రెడీ అవుతున్న క్లిప్ పెట్టాను ఎందుకంటే మీకు తెలియాలి కాబట్టి. నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ చేస్తున్నారనమాట, మీ స్కిన్ కేర్ చూపించండి అని. ఆల్రెడీ నేను ఆన్సర్ చేశాను, బట్ స్టిల్ అడుగుతున్నారు కాబట్టి నేను పెడుతున్నాను. నేను ఇక్కడ ఓన్లీ ఒక మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్ బాస్కిన్ నేచర్ నుంచి. సో ఇవి తప్ప ఏది కూడా నేను యూజ్ చేయను. ఎందుకంటే నేను ప్రతిదీ కూడా ఎలా అంటే చాలా మైల్డ్గా యూజ్ చేస్తానన్నమాట. సో అది తప్ప ఇంకా నా స్కిన్ మీద కూడా ఏమి లేదనమాట. సో అందుకని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, స్కిన్ కేర్ గురించి అస్సలు అడగొద్దు గైస్. ఎందుకంటే అసలు నాకు జీరో నాలెడ్జ్. నేను సన్ స్క్రీన్ ఇంకా మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్ తప్ప ఏది యూజ్ చేయను. మీరు చూడొచ్చు నా ఫేస్ మీద ఎంత యాక్నే ఉందో, చిన్న చిన్న మార్క్స్ ఉన్నాయో. నేను కంప్లీట్గా న్యాచురల్గా నా స్కిన్ అనేది నేను వదిలేస్తాను, హెయిర్ కూడా అలానే. సో అందుకని చెప్పి దయచేసి అర్థం చేసుకోండి, నేను అసలు ఏది కూడా యూజ్ చెయ్యను. నాకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే నేను వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాను. సో కమింగ్ టు వీడియో, ఈరోజు మేము అరౌండ్ 5:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్ట్ అయ్యి ఇంకా మాకు భీమవరం నుంచి చిన్న తిరుపతి 2 అవర్స్ పడుతుంది. అదే ఎర్లీ మార్నింగ్ అయితే మనం 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే అసలు ట్రాఫిక్ ఉండదు ఆ టైంలో, హైవే కూడా చాలా ఖాళీగా ఉంటుంది. సో అందుకని చెప్పి మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే, నాకు హెయిర్ మొక్కు ఉందన్నమాట. సో నేను 3 కత్తిర్లు అనేది ఇస్తాను అనుకున్నాను. అంటే మన హెయిర్ 3 పీసెస్ అనేది కట్ చేస్తారనమాట హిందూ ట్రెడిషన్లో. సో అలా నేను మొక్కుకున్నాను అనమాట లాస్ట్ టైము. ఎందుకంటే లాస్ట్ టైం నాకు హెవీ హెయిర్ ఫాల్ ఉండే, నాకు ఏం చేయాలో తెలియలేదు. ఎందుకంటే నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా నమ్మకం అనమాట. సో అందుకని చెప్పి ఎందుకో నా హెయిర్ విషయంలో ఎక్కువ ఆయన్నే నమ్ముతాను. సో అందుకని చెప్పి నేను మొక్కుకున్నాను. నేను మొక్కుకునే అరౌండ్ 7 మంత్స్ అవుతుంది. 7 మంత్స్ తర్వాత నాకు ఎందుకో కొంచెం బెటర్గా అనిపించి వెళ్దాం అనిపించింది. సో ఇంకా మేము 7 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాం అనమాట, వెళ్దామని. సో ఇప్పటికి కుదిరింది. ఎందుకంటే ఆషాఢంలో ఎలాగో ఇద్దరం దగ్గర ఉన్నాం. సో నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను, అప్పుడు స్పేస్ ఉంటుంది అని చెప్పి మేము ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా ఫస్ట్ అయితే మేము వెళ్ళి నా హెయిర్ ఇచ్చేసాం. నా హెయిర్ ఇచ్చింది నేను క్లిప్ తీయలేదన్నమాట. సో ముందైతే మేము గుడిలోకి ఎంటర్ అయ్యి ఫస్ట్ హెయిర్ ఇచ్చి తర్వాత మేము టెంపుల్లోకి వెళ్ళాం. నేను నిజంగా 2 ఇయర్స్ తర్వాత ఈ ఎలిఫెంట్ని చూస్తున్నాను. ఎవ్రీ టైం మా ఇంట్లో ఎప్పుడు చిన్న తిరుపతి వెళ్దామన్నా సరే నేను ఈ ఏనుగుని చూడడానికి వెళ్తాను అనమాట. ఈ ఏనుగు పేరు గజలక్ష్మి అనమాట. నాకు ఎంత ఇష్టం అంటే ఎవ్రీ టైం ఇక్కడ ఉండదు, అసలు టెంపుల్ ముందు ఉండదు, కానీ బ్యాక్ సైడ్లో తనకి ప్లేస్ ఉంటుందన్నమాట సెపరేట్గా. ఆ ప్లేస్లోనే పెంచేవారు దీన్ని. ఇప్పుడు ఏంటంటే మేము అసలు ఎంటర్ అవ్వగానే కనిపించింది. మా నియా అయితే చాలా ఎగ్జైట్ అయిందనమాట దాన్ని చూసి. ఎవ్రీ టైం మేము బ్యాక్ సైడ్లో ఉన్న గోశాల అని టెంపుల్ బ్యాక్ సైడ్ ఉండేదన్నమాట. సో కొంచెం డిస్టెన్స్ వెనకాలకి కొంచెం. సో అక్కడికి వెళ్ళి అన్నీ చూసి వచ్చేవాళ్ళం. ఎందుకంటే ఎలాగో అక్కడ దాకా వెళ్తాం కాబట్టి ఎందుకో చూడాలనిపించి చూసి వచ్చేవాళ్ళం. అలాంటిది ఫస్ట్ టైం నాకు ఇంకా గుడిలోకి అసలు ఎంటర్ అయ్యే ముందే ఇంకా టికెట్స్ ఏమి తీసుకోకుండానే నాకు అది కనిపించింది అనమాట. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత నేను చూస్తున్నాను అనమాట. సో ఫైనల్గా మేము టెంపుల్కి రీచ్ అయ్యాం. టెంపుల్కి రీచ్ అయ్యి హ్యాపీగా దర్శనం చేసుకున్నాం అనమాట. అసలు దర్శనం ఎంత బాగా అయిందంటే, పవన్కి ఫస్ట్ టైం అనమాట చిన్న తిరుపతి రావడం. అసలు పవన్ అయితే చాలా హ్యాపీ అనమాట. చాలాసేపు అక్కడే ఉండి దండం పెట్టుకున్నాడు. అసలు చాలా నచ్చిందంట టెంపుల్. తర్వాత మేము కొంచెం ఫొటోస్ అయ్యి తీసుకుని నేను ఈ స్టాచ్యూస్ అన్నీ కూడా, కన్నయ్య స్టాచ్యూ అన్నీ, రాముడి స్టాచ్యూ అన్నీ కూడా నేను క్యాప్చర్ చేశాను. నేను అలా కంప్లీట్ చేసుకుని కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా దర్శనం అయితే అసలు ఎంత బాగా అయిందంటే లిటరల్లీ
వీడియోలో నేను చెప్పలేను. అసలు ఎవ్రీ టైం అయితే మాకు డైరెక్ట్ దర్శనం ఉంటుంది అనమాట. ఎందుకంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అక్కడే చేస్తారు టెంపుల్లో. సో ఎవ్రీ టైమ్ మేము వెళ్ళి అసలు చాలా దగ్గర నుంచి దర్శనం చేసుకొస్తాం. ఈసారి ఏంటో తెలియలేదు. సో టికెట్స్ తీసుకుని వెళ్ళామన్నమాట. అంకుల్కి లేట్ అవుతుంది రావడానికి అని చెప్పి మేము కూడా ఇబ్బంది పడ్డం ఎందుకు అని చెప్పి మేము ఇంకా టికెట్స్ తీసుకుని వెళ్ళాము. చాలా బాగా అయింది అసలు దర్శనం. తర్వాత మనకి టెంపుల్ బయట మొత్తం టాయ్స్ ఉన్న స్టాల్స్ మాత్రమే ఉంటాయి. కంప్లీట్గా ప్రతి ఒక్క దేవుడిది అన్నీ చూడొచ్చు మనం. బ్యాంగిల్స్ ఏంటి అన్నీ అసలు చాలా బాగుంటాయి అన్నమాట స్టాల్స్. మా నియా అయితే సగం బొమ్మలు కొనేసుకుంది అనమాట అక్కడ. ఎందుకంటే నాకు అది కావాలి ఇది కావాలి, మీకు తెలుసు ఎలాగో చిన్నపిల్లలు అసలు టాయ్స్ చూస్తే ఆగరు. చిన్నప్పుడు అసలు మా మమ్మీని నేను మమ్మీ కొను 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 అనేదాన్ని. అంతలా అలవాటు చిన్న తిరుపతి. చాలా రోజుల తర్వాత వచ్చాను అనమాట నేను. నేనే చాలా హ్యాపీ అనమాట అసలు. సో తర్వాత ఇంకా నాకు కనిపించింది ఏంటి అంటే శివుడిది చిన్న టాయ్ కనిపించింది నాకు. అసలు ఎంత నచ్చిందంటే అసలు చాలా హ్యాపీ అనమాట నేను. సో అసలు నేను ఏం మాట్లాడాలి అనేది కూడా నాకు ఈ వీడియోలో తెలియట్లేదు. నాకు అంత పీస్ఫుల్గా ఉంది చాలా డేస్ తర్వాత. తర్వాత నామాలు అన్నీ చూసామన్నమాట. సో శివుడు స్టాచ్యూ తీసుకుని అదే చిన్న టాయ్ తీసుకుని వచ్చేసాము. వచ్చేసిన తర్వాత బయటకు వచ్చి గోశాల ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళాము. అక్కడ డైరెక్ట్గా మనం వీటికి ఫీడ్ చేయొచ్చు. ఇంత అమౌంట్ అని ఇచ్చి మనం కావాలంటే అట్లకి దాన పెట్టొచ్చు అనమాట. వెళ్ళగానే అసలు కృష్ణయ్య అనమాట డైరెక్ట్. అసలు నాకు ఎంత ఇష్టం అంటే ఈ గోశాలలో కృష్ణయ్య చాలా ఇష్టం. ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్ పక్కన ఉండేది, ఎప్పుడు కొంచెం చిన్నగా ఉండేది. ఇప్పుడు కొంచెం బయటకి తీసుకుని వచ్చి పెద్దగా కన్స్ట్రక్ట్ చేశారనమాట. మీరు చూడొచ్చు అక్కడ నేను వాటికి ఫీడ్ చేస్తున్నాను, దానా పెట్టాను అనమాట. సో నాకు చాలా నచ్చింది. అసలు చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. ఎందుకంటే ఏమీ మారలేదు. కొంచెం అటు ఇటు ప్లేసెస్లో అవి ఇక్కడ షిఫ్ట్ చేశారు తప్ప సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయన్నమాట. సో కొద్దిసేపు నియా వాటితో దగ్గరికి వెళ్ళి ఆడుకుని సో అలా టైం స్పెండ్ చేసిందనమాట. ఇంతలో మేము మా చిన్నప్పుడు ర్యాబిట్స్ ఉండేవి, డక్స్ ఉండేవి పైన శివాలయం బ్యాక్ సైడ్ వేరే గోశాలలో అని మాట్లాడుకుంటుంటే ఇంతలో వినేసిందనమాట. వినేసి నేను చూస్తాను ర్యాబిట్స్ అని చెప్తే ఇంకా మేము బ్యాక్ సైడ్ టెంపుల్కి పక్కన కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది. ఇదేంటి అంటే ఇక్కడ మనం కంప్లీట్గా స్టే చేయొచ్చు. దూరం నుంచి ఎవరైనా వచ్చినా పైన రూమ్స్ అవి అవైలబుల్గా ఉంటాయి. చాలా బాగుంటాయి అన్నమాట అవి కూడా. సో తర్వాత డక్స్ దగ్గరకు వచ్చాము. ఇక్కడే ఇంకా నేను చూపించిన ఎలిఫెంట్ ఏదైతే ఉంటుందో అది, ఇంకా డక్స్, కొన్ని ర్యాబిట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఆవులు కూడా ఉంటాయి. దగ్గర 200 ఎన్నో ఆవులు ఉంటాయి అన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ ప్లేస్ కూడా. మీరు చూడొచ్చు నేను అక్కడ డక్స్ చూపిస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మా నియా ర్యాబిట్స్ అంది. అక్కడ ఏంటంటే జస్ట్ మనల్ని దగ్గరికి వెళ్ళనివ్వరు. సో అందుకని చెప్పి మేము దూరం నుంచే చూసి వచ్చాం. ఇంతలో ఎవరో ఒక ఆవిడ వచ్చి లైక్ ఏడుస్తుంది కదా అని చెప్పి లోపలికి వెళ్ళనిచ్చారు. సో అది కూడా మీకు చూపిస్తాను. సో చూసారు కదా ఇక్కడ ఇంకా చాలా ర్యాబిట్స్ ఉండేవి. మరి ఇప్పుడు ఏమైందో తెలీదు. సో అందుకని కొన్నే ఉన్నాయి. సో అది ఇంకా వాటిని సరిగ్గా వాళ్ళు క్లీన్ చేయలేదన్నమాట. సో అందుకే నేను ముట్టుకోవద్దు అన్నాను. సో అలా ర్యాబిట్స్ అన్నీ చూసి మేము స్టార్ట్ అయ్యాము. యాక్చువల్గా మార్నింగ్ మేము 5:30 ఆ టైంకి లేచి ఇంకా రెడీ అయ్యి అన్నీ అయ్యేసరికి మార్నింగ్ ఇంకా దర్శనం అయ్యాక బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం. సో ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ చేసి అలా భీమవరం స్టార్ట్ అయ్యామన్నమాట రిటర్న్. సో యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ చేసే క్లిప్ కూడా నేను తీయలేదు గైస్, సారీ. ఎందుకంటే ఇంక అప్పటికే లేట్ అయింది. నాకు ఫుల్ నిద్ర వస్తుంది అనమాట. ఎందుకంటే నిన్న నైట్ అంతా నేను పడుకోలేదు. సో అందుకని చెప్పి కొన్ని క్లిప్స్ అనేది నేను తీయలేదు. సో ఈ జర్నీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.